సెలవిస్తుంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. నరుని కోపము దేవుని చిత్తమును నెరవేర్చును. కోపిష్టి అనేవాడు, కోపంతో రగిలిపోయేవాడు ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టుడిగా జీవించటము సాధ్యము కానే కాదు. కోపము ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటంటే, మనం ఇంకా శరీర తత్వంతో, శరీరముతో నడిపించబడుతున్నాం కాబట్టే కోపంతో రగిలిపోతూ ఉంటాం. కానీ కోపానికి విరుగుడేంటో తెలుసా? చెప్పండి. శాంతం. ఏమిటి? శాంతం, ప్రశాంతం, దీర్ఘశాంతం. నీలో దీర్ఘశాంతము ఉన్నట్లయితే అట్టే కోపడం, త్వరగా కోపడం, ఈజీగా కోపడం. ఎందుకని? కోపం వల్ల జరిగేటటువంటి నష్టం చాలా తీవ్ర